ఎవరికి అనుమానం రాకూడదు. ఓకే సార్. అలర్ట్గా పని చేయండి. అలాగే సార్. ఎరా గ్రూప్ మీటింగ్ పెట్టారేంటి? మీరు క్యాటరింగ్ వాళ్ళేగా? అవును సార్. లోపలికి వెళ్ళి పని చేయండి. ఓకే సార్. भाई जज తన్ని బండి పాతదే గాని పర్ఫార్మెన్స్ మస్తు ఉంటదిరా. కొడుకు తట్టుకుంటాడో లేదు. చౌరుగా ఎప్పుడు అదే గోలా. హలో ఏందిరా? ఏం రాసినా చూడానా? నిన్నటిదాకా 25 కదరా, 30 రాసిందేంది? ఏమే రేటు పెంచిన ఈ వేస్ట్ ఫిల్తో కాపురం చేయాలంటే 1,00,000 ఇచ్చినా తక్కువే. 25 ఒప్పుకో. అన్నా అది నీ మసాజ్ ఫిగర్ కాదానా? ఫిగర్ ఏందిరా? కాబోయే పెండ్లాన్ని పట్టుకొని నడుముసుకో. మంచి కంఫర్ట్ ఉంటదిరా. ప్రతిరోజు నేను 25,000 రూపాయలు ఎడికెళ్ళి పట్టుకోపోవాలనా? నైట్ ఇచ్చేసి పొద్దుగల మళ్ళీ 25 వెనక్కి తీసుకో. నాకైతే వద్దానా, నేను చేసుకోను. వారి మూసుకొని పెళ్లి చేసుకోరా. పాపది మంచి సంప్రదాయం గల ఫ్యామిలీ. ఏదో పరిస్థితులు బాగా లెక్క గిట్ల చేసేది కానీ ఈ రాత్రి నుంచి పద్ధతిగా ఉంటది. ఎవడో శంకుస్థాపన చేసిన ఇంటికి నన్ను రిబ్బన్ కట్ చేయమంటే ఎట్లానా? ఎవరో ఇడిసిన గాలి మనం పీలుస్తారేమో. లాజిక్ లాపి పెళ్లి చేసుకోరా. ఆ రుద్రగాడు ఉన్నాడు, ఆ ఇన్నాడంటే మళ్ళా గంధిస్తాడు. మంత్రాలే వద్దు, తాళి కట్టించు. ఏదైతే ముందులే పెళ్ళి అవుతుందిగా, అది చాలు మనకు. ఈడేవుడు పొద్దున నేను బాగా పెడుతున్నాడు. చెవులో పువ్వు కలికాలం ఇచ్చుకోనా పేమెంట్. ఇదిగో ధర. ధనయోగం సిద్ధిస్తుందని ఆయన పో. నాకు సిద్ధించిందిలే. రండి బాబు రండి. నమస్కారం ద్వారా. ఉన్నది ఉన్నట్టు చెబుదాము, లేనిది లేనట్టు చెబుదాం. అలాగే అగ్గిపెట్టి చెప్తా. అమ్మ టాకింగు, జగదాంబ టాకింగు, ఆహా. రామసక్కన్ మ్యాక్ ప్రో బుక్ టాకింగ్, లేటెస్ట్ వెర్షన్ నాయన. ఏం చెప్తావయ్యా? నీది పెద్ద మహారాజ యోగం. నిన్ను చూస్తే స్త్రీకి సలసల, శత్రువుకి విలవిల, నీ మనసు మహాసముద్రం. ఇలాంటి ఆకు బోకు తమలపాకు లాంటి మాటలన్నీ మాట్లాడతావు అంతేగా? నాయనా నా పలుకు నిజం, నన్ను నమ్ముదరా. ఒక మాట ఖచ్చితంగా అడుగుతా చెప్పు. నేను ఒక చిన్న చిల్లర దొంగని. నాకు మంచి గూటం గుట్ట డీల్ ఏమైనా దొరుకుతామో చెప్పు. అవునా? నీ నామదేమి ఏమి నాయనా? రాంబో. గోత్రం చిలకలు. నీది అద్భుతమైన జాతకం నాయనా. నీ జీవితంలో మర్చిపోలేని రోజు. నువ్వు ఊహించింది జరగదు, జరిగేది ఊహించలేవు. ఎన్నో ట్విస్టులు, షాకుల మీద షాకులు తగిలి ఫైనల్ గా నీ ట్విస్ట్ మీద జాంకాయ పడుద్దు నాయనా. ఏంటి నాకు షాక్ ట్విస్ట్లా? ఏంటి నా ఎలక్కాయ మీద జాంకాయ పడుద్దా? కథలో నేను వస్తే ట్విస్ట్, అలాంటిది నాకు ఏదేదో మాయ మాటలు చెప్తావా నువ్వు? నీ జాతకాలు, తాళపత్ర గ్రంథాలు నువ్వు. నాలుగు మీద మచ్చుంది నాయనా, నేను చెప్పేది నిజమవుద్ది. ఏదో నాలుగు చూపించు. ఇలా చీకుతూ ఉండు. అరటిపండు వస్తా. ఈడు చూసుకో నాయనా, నీకు సంథింగ్ ఇస్ బటర్ మిల్క్ అయిపోద్ది. చేపల వారి పెళ్లి పిలుపు పోయి పులుపు వచ్చిందంటే ఇదేదో నేను సెట్ చేయాల్సిన మ్యాటర్లా ఉంది. ఈ పుష్పాన్ని అన్న చూసినట్టుందే. ఇది పుష్పమా? పొద్దున్న 4 గంటల వరకు నా దగ్గర ఉంది. వీడు పెళ్లి కొడుక, ఇది పెళ్లి కూతురా? ఇక్కడేదో మ్యాటర్ చాలా తేడాగా ఉంది. ఇదిగో పిన్నే, ఏం జరుగుతుంది ఇక్కడ? భోజనాలా? అదిగో అక్కడ పెడుతున్నారు. చెవుడా? అవును, సీట్లు కూడా పెడుతున్నారు. నీకు రవ్వలాంటి పిన్నం పెట్టాలే. అవునయ్యా, మా ఆయన కూడా ఎప్పుడు అదే అంటుంటారుగా. ఉన్నాడా పోయాడా? ఉన్నాడా? ఇది పట్టుకో, బయలుదేరు. వర్షం పడుతుంది, జాగ్రత్తగా ఇంటికి పో. రేటింగనం ఏదో జరుగుతుంది సార్. ఇక్కడ ఏం జరుగుతుంది సార్? మ్యాటర్ ఏంటంటే, పుట్టుకతో ఉన్న కుబేర్లైన మా రుద్ర గారు ఎందుకు పనికిరాని ఎదవైన ఫిష్ గాడికి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారు. 2 కోట్లే? బీ కేర్ఫుల్, దమ్ము కొట్టేసేస్తా. ఎవరో ఐస్ క్రీమ్ వదిలేశారు. చల్లగా తింటూ ఆలోచిద్దాం. కూల్ అన్నోడు పెళ్లి కోట్లంటే ఏదో మ్యాటర్ మొత్తం. హాయ్. నన్నేనా? సారీ ప్లీజ్. ఏంటో తేడా గల్లంతా కనపడుతుంటారు. దానికోసమా నీ ఆరాటం? ఆడుందిగా పట్టుకో, నీకు దండవరా తొండ.
నేను చెప్పేంత వరకు ఎవరూ లోపలికి రావద్దు. అక్కడ వెయిట్ చేస్తూ ఉండండి. మొత్తం వినేశాను రా. ఇంక నీ జీవితం సంకనాకినట్టే. ఏరా ఫీల్డ్ ఎక్కడ తగలేదు. ఈ కొత్త వేసి వెంట్రోయ్. నీ బుడబొక్కల వైట్ అండ్ వైట్ సిల్లిగారి మొహంగాడివే. ఏ ఏరియా నీదే? యూపీ. ఉత్తరప్రదేశ్ నుంచి మారు వేషంలో ఈ ఆకురౌడి గారి పెళ్లికి దొంగతనానికి వచ్చావా? ఇంత వడపప్పు గాడి వెంటరా నువ్వు. సరే ఓకే, పక్కన పెట్టు. అరే ఈపీ, 2000 పుష్పానికి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారా ఇక్కడ? మ్యాటర్ ఏంటంటే ఇక్కడ ఏదో జరుగుతుందిరా, నాకు అర్థం కావడం లేదు. నీకేమన్నా తెలిస్తే చెప్పు, ఇద్దరం 50-50 షేర్ చేసుకుందాం. లేకపోతే నువ్వు దొంగని అందరికి చెప్పేస్తా. ఇప్పుడే చూసాగా. వద్దు సార్, అంత పని చేయొద్దు. మరి పోలీసు వాళ్ళే ఇక్కడికి వస్తే. పోలీసులా? నేనే పోలీస్. రాంబో ఐపీఎస్, అండర్ కవర్ కాప్, ట్రైన్డ్ ఇన్ దుబాయ్ వయా కజకిస్తాన్. 1972 బ్యాచ్లే. తేడా వస్తే బోన్లేసి బొక్కలు ఎరగొడతా. బొక్క పార్వతమ్మ ఏమన్నదమ్మా అట్లా? టమాటా టమాటానా? బొక్క పార్వతమ్మ గంత పెట్టెలోకి ఇంత టమాటో. అంగబో. ఇంత భారీగా ఖర్చు పెట్టి ఈడు పెళ్లి చేస్తున్నారు. ఈడేమన్నా పెద్ద బిగ్ షాట్ కొడుకా? అద్భు, ఆడికి షార్ట్ కొనుక్కునే సీన్ కూడా లేదురా. ఆడు బిగ్ షాట్ ఏంది? ఆకురౌడి. ఆకురౌడినా? ఆకురౌడికి 2 కోట్లు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తున్నారా? ఏం నాకేం అర్థం కావట్లేదే. మాకే అర్థం కావట్లేదు. ఓ పని చేయి, ఆడ సూట్ వేసుకున్నాడు కదా అన్న అడుగు. రే ప్రవీణ్, కళామందిర్ పక్కన నేని ఫంక్షన్ హాల్కి వచ్చేసి. మీరేనా? ఓకే, నేను చూసుకుంటా. ఏంటిది? పెళ్లి. పెళ్ళా? అబ్బో, నేను లైవ్ కచేరీ అనుకున్నాలే. అయినా పెళ్లి అంటే 4 అక్షంతులు, 7 అడుగులు, 2 మనసులు ఉండాలి. గానీ ఈ ఎరగుండు నా కొడుకు 2 కోట్ల. తప్పేంటి? తప్పేంట? ఒరే ఒకసారి చూడు, సినిమా సెట్ లాగా ఇంత పెద్ద సెట్ చేస్తుంటే దీని వెనక ఏదో ఒడియాలు అప్పడాలు జరుగుతుంది. ఆ కుట్ర నాకు తెలియాలి. హలో, ఫోన్ సైలెంట్ లో పెట్టు. ఏంటి చెప్పు? అడుగుతుంటే కోట్ల చేపెడతావేట్రా? దీపావళితో పాక ఒరిజినల్ బేట నోట్లో నుండి కలిసే గూట్లో నుండి వస్తుంది. హలో, మనసులో ఏం పెట్టుకోకు, మళ్ళీ వస్తా. ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావట్లేదు కదా. గంట నుంచి ఈ మండపం మొత్తం తిరుగుతున్నా. ఒక్క ముక్క అర్థమైతే ఒట్టు. ఏంటో ఈ పెళ్ళి అయిపోగానే ఆ ఇంగ్లీష్ వాళ్ళందరూ సూట్ కేసులో ఉన్న 20 కోట్ల చదివింపుల కింద ఇచ్చేసి ఒక పెళ్లి ఫోటో దిగి ఆ తర్వాత వెళ్ళేటప్పుడు రిటర్న్ గిఫ్ట్లో కోట్ల విలువ చేసే గిఫ్ట్ని తీసుకెళ్తారు. అర్థమైందా? ఇగో ఈ లక్షించు. నువ్వు ఎట్టి పరిస్థితుల్లో డీలింగ్ అవగానే ఆ ఇంగ్లీష్ వాడి దగ్గర నుంచి బాక్స్ దొంగతనం చేయాలి. 50-50 చేసుకుందాం. 50-50 మహాప్రసాదం. సార్ కూడా మన బ్యాచే. సరే పని చూడు. లక్షిచ్చి కోట్లు దొబ్బేస్తావా? మండపమే సవాల్. మోసగాళ్ళకి మోసగాడి సీక్వెల్ రా నేను. అన్నా చెప్పు క్రిష్. చేశాను. అంత ఓకేనా? ఓకే అన్న. జాగ్రత్త. సరే. కోర్టు వారి ఉత్తర్వుల ప్రకారం శ్రీరామ విద్యాలయం యొక్క ఆస్తులు జప్తు చేయబడినవి. మరి కాసేపట్లో వేలంపాట ప్రారంభం కాబోతుంది. ధూపమాగ్రాపయామి, దీపం సందర్శయామి. అస్తు. ఓం మాంగళ్యం తంతునానేన మమ జీవన హేతునా కంఠే భద్ర సంజీవ శరదాం శతం మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తో అస్తు. శతమానం భవతి శతాయం. అన్నా, నా పెళ్ళైపోయింది. పొగేసరి పెళ్లిలో దోమలు ఎక్కువ ఉన్నాయా? ఎవరు కనపర్రే? రాజా, ఏ రాజా ఎక్కడా?
ఎట్రా ఈ దరిద్రవతి పెళ్లిలో కర్మ వీడొకడు ఉత్తరప్రదేశ్ నుంచి ఎక్కడెక్కడ బుడబక్కల నాయలంతా పెళ్ళిలో తిరుగుతున్నారా వాడెవడో వచ్చాడు హా అంటాడు, ఇంకోడు వస్తాడు 2 కోట్లు అంటాడు, నువ్వేమో ఇక్కడ గీక్కుంటూ ఉంటావు. ఏందిరా నువ్వు నీ తుపాకి పంచాయితే? నా టైం వేస్ట్ చేయకు. ఎక్కువ మాట్లాడమంటే కాల్చి పడేస్తా. నో ఐఎమ్ నాట్ రాంబో ఐపీఎస్. నో దుబాయ్ వయా కజకిస్తాన్. ఐఎమ్ ఫ్రమ్ పొంగనూర్. ఓకే బాయ్. పోరా ఇద్దరు దేకో. రే షార్పో ఏడరా? ఏమి కాదురా, ఎవడో మసాజ్ చేస్తుండు, మస్తు విసుగుతుండు. నీకు మసాజ్ అంటే ఇష్టమే కదా, కంటిన్యూ అది కాదురా, అదైతే మెత్తగా ఉంటది. ఈడు బరక బరకకున్నాడు, ఏడేడనో తడుతుండు. అదంతా మనకెందుకు కానీ మన సైడ్ అయిపోదాం పదా, లేకపోతే ఎక్కడెక్కడో నొక్కేస్తుంటాడు. అమ్మో మన వస్తుండ్రు. థ్యాంక్ యూ రుద్ర. See you again. ఇట్స్ ఆల్ రైట్. తొందర తీసుకెళ్ళరా. గన్నుంది కానీ ఏ పిచ్చనాయలు దొరకలేదేంటి? ఆ హ్యాండ్స్ అప్ గివ్ దట్. ఇవరా కాదురా, అమీర్పేట మైత్రోనం దగ్గర శ్రీ లక్ష్మీ ఫ్యాన్సీ స్టోర్ లో ఇలాంటివి 12 రూపాయలు దొరుకుతారా? దీనికోసమారా మీ గొడవ అంతా? ఏంటి మీకు మెంట్లెక్కితేట్రా? ఇవరా తొండగారికి ఇప్పుడు దొరికాను. ఈ టైంలో చెట్టే తొండ. చుట్టూ గన్నులున్నా ఇంకో గన్ను కోసం వెతుకుతున్నావా? చెప్తే నాకు కానీ తిక్కరేగితే మర్యాదగా లొంగిపో. అంతా చూడండి. ఓకే సార్. లే బావా వెళ్ళిపోయారు పద పద పద.